उतारनो सेवागढ़ पीठाधिपति श्री महाराजना उतारनो जय सेवालाल जय बंजारा जय सेवागढ़ जय सेवागढ़ మీడియా మిత్రులకి బంజారా గిరిజన సమైక్య జాతీయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సేవాలాల్ మహారాజ్ సేవాగఢ్ స్థాపించి దాదాపుగా 25 సంవత్సరాలు కావస్తుంది. ఆ రోజు స్వర్గీయ రంజిత్ నాయక్ గారు స్థాపించి బడుగు బలహీన వర్గాలకి మరి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి బంజారాలో ఉండేటువంటి వ్యక్తులకి ప్రజలకి అనుకూలంగా ఉండాలా, దేశంలోనే మాకు ఒక వేదిక కావాలని ఎంతో మందిని దేశమంతా తిరిగి రంజిత్ నాయక్ గారు, కేశవ నాయక్ గారు, ఎల్రామ నాయక్ గారు అనేటువంటి పూర్వీకులు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మా బంజారా జాతికి మేలు జరుగుతుందని ఎంతో సంకల్పంతో నిర్మించినటువంటి ఈ సేవాగఢ్ని ఈరోజు రాజకీయ వ్యవస్థల చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి పూర్తిగా మేము బంజారా గిరిజన సమైక్య జాతీయ కమిటీ తరఫున ఖండిస్తున్నాం. మరియు ఆ రోజు స్వర్గీయ మన రంజిత్ నాయక్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ సతీమణి బాధ్యత తీసుకొని 5 సంవత్సరాలు కొనసాగించింది. ఆ తర్వాత ఆమె కూడా స్వర్గీయులు అయిపోయిన తర్వాత ఎవరున్నారు అని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజు రిటైర్డ్ అయినటువంటి జగన్నాథరావు నాయక్ గారిని పిలిపించడము, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడము జరిగింది. ఆ తర్వాత ఆయన చాలా శ్రమ తీసి ఎంతో కొంత దాన్ని డెవలప్ చేశారు, టెంపుల్ని నిర్మించారు. దానికి కావాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు అయితే ఆయన ద్వారా కొన్ని జరిగాయి. అయితే ఈరోజు వ్యవస్థని ఆయన వయసు కూడా శుతిమించిపోతుంది కాబట్టి ఆయన చుట్టూ రాజకీయ శక్తులు చేరుకొని ఈ యొక్క వ్యవస్థని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము యొక్క వ్యక్తులుగా మేము దాన్ని చూస్తూ ఊరుకుండలేక ఈరోజు సేవాగఢ్ యాత్ర అని చెప్పేసి సేవాగఢ్ పేరు తీసుకొని ఢిల్లీలో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఇది ఈయన చేసినటువంటి కార్యక్రమము మంచిదా చెడుదా అని అన్ని రాష్ట్రాల్లో మేము మా టీము తిరిగి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకున్నాం. అయితే కర్ణాటకలో పూర్తిగా ఆయన మీద ఆయన ఈ మన శ్రీ మహారాజ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలోనే ఈ యాత్ర కొనసాగుతుంది. ఆయన గురించి మాకు తెలిసి 4 నెలలు అవుతుంది. అంతకుముందు ఆయన ఎవరు అనేది కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. అయితే విధంగా కర్ణాటక రాష్ట్రం అంతటా ఆయనకి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఆయన ఏం చేశారు, ఏం చేస్తాడని చెప్పేసి ఆయనకు బాధ్యత ఇచ్చారని చెప్పేసి తర్వాత అది బాధ్యత సేవాగఢ్ పీఠాధిపతి ఇవ్వడమే కాకుండా మళ్ళీ సేవాగఢ్ నుంచి యాత్ర మొదలుపెట్టి ఢిల్లీలో రాజకీయం చేయడానికి ఒక వేదిక చేస్తున్నారని చెప్పేసి రాష్ట్రం అంతటా వ్యతిరేకిస్తున్నారు. తర్వాత అక్కడ లోకల్లోనే ఆయన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకిస్తున్నారా, మరి పక్క రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి మా టీం అంతటా ఒక 15 రోజుల నుంచి అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. అయితే ఆయన వ్యక్తి సొంత నిర్ణయాలు, సొంత లాభాల కోసము, సొంత ఆలోచన కోసము, ఆయన వ్యక్తిగత లాభం కోసమే పనిచేస్తున్నాడని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నారు. అయితే ఈ యాత్రని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఈ యాత్ర వల్ల బంజారాల ప్రజలకి ఏ రకమైనటువంటి న్యాయం జరగదని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేమొక్కటే భావించడం కాదు, దేశంలో ఉండేటువంటి బంజారాలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే మేము ఆయనకు తెలియపరిచేది ఒకటే, నువ్వు 4 నెలలైంది పీఠాధిపతి సేవాగఢ్ తీసుకొని, నువ్వు పీఠాధిపతి అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడము, సేవాగఢ్ ట్రస్ట్ని డెవలప్ చేయడము, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తిని బలపరచడము జరగాలి. కానీ ఈయన 4 నెలలు కాకనే ఈయన ఈ వేదిక తీసుకొని ఢిల్లీలో రాజకీయం చేస్తున్నాడు. కాబట్టి మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ మేము ఒక్కటే తెలియపరుచుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి, ఆయన చేసేటువంటి కార్యక్రమము మంచిదంటే మద్దతు ఇవ్వండి, లేదా మేం చేస్తుండే పని మంచిదైతే మాకు మద్దతు ఇవ్వమని చెప్పేసి ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజలకి కోరుకుంటూ ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి తెలియపరచు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై బంజారా, జై సేవాగఢ్.